అన్న మీద బుడద తెలుతున్నారు కానీ వాళ్ళకే బుడద పడద్ది, వాళ్ళ మీదే పడుతుంది. ఏం చేశాడండి కేసీఆర్? 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం చేశారు కేసీఆర్? మాకు రేషన్ కార్డు లేదు, నాకు రేషన్ కార్డు లేదు. 25 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు నాకు. రేవంత్ అన్న వస్తే అందరికి సొంత ఇల్లు, నాన్న కాదు నాలాంటి వాళ్ళందరికీ రావాలి. ఉన్న వాళ్ళకి ఇస్తే లాభం ఏంటండి? ఉన్నవాడు తీసుకెళ్ళి ఒకసారి అక్క ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఉన్న వాళ్ళకి ఎడతే లేని వాళ్ళకి ఎవరు ఎడతారు? ఒక్క విషయం చెప్పండి మీరు. ఉన్నవాడు తీసుకెళ్ళి నేను ఉన్నదాన్ని ఉన్నవాడికి ఎడితే ఏం ఫలితం? లేని వాళ్ళకి ఎట్టాలి 10 మందికి. నవీన్ అన్ననైతే మేము చెప్తున్నాను, అన్నను గెలిపిస్తాం మేము అందరం మహిళలము. అన్ననైతే గెలుస్తాడు తప్పకుండా, అన్న గెలాలి. ఎందుకంటే అన్న వస్తే నేను ఉన్నానంట నైట్ వెళ్ళి వస్తారు ఏంటి? ఏ ఎమ్మెల్యే అండి వచ్చారు మా ఇంట్లోకి? అన్న వచ్చారు, పాదయాత్ర చేసిన వదిన అన్న ఎలా తిరుగుతున్నారో మాకు తెలుసు. అన్న ఎంత మంచోడో మాకు తెలుసండి. అన్న వస్తేనే బాగుంటుంది, కేసీఆర్ రాకూడదు. రేవంత్ రెడ్డి అన్న పరిపాలనే బాగుంది, కేసీఆర్ పరిపాలన బాగాలేదు. ఎవరినైనా అడగని చెప్తారు.